విజయశాంతి తెలుగు, తమిళ భాషలోనే కాకుండా బాలీవుడ్ చిత్రాల్లో నటించి ఆ తర్వాత రాజకీయాల్లో రాణించారు. ఈ మధ్య ఏ వేదికలపై కనిపించడం లేదు. దీంతో రాములమ్మ రాజకీయ అడుగులు తడబడ్డాయా? సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ కలిసి రావటం లేదా? విజయశాంతిని ఎవరు ఎంకరేజ్ చేయటం లేదా? వయోభారంతో పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారా అన్న చర్చకు ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం తాజాగా ఫుల్ స్టాప్ పెట్టింది. సినిమాల్లో సక్సెస్ఫుల్ గా రాణించినా పొలిటికల్ గా మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు రాములమ్మ. తన పాత్రలలో నటనతో సినిమా రంగాన్ని శాసిస్తున్న రోజుల్లోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి బీజేపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా బీజేపీకి గుడ్ బై చెప్పారు. తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమ బాట పట్టారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పార్టీని అప్పటి టీఆర్ఎస్ లో విలీనం చేశారు. అప్పటి టీఆర్ఎస్ నుంచి మెదక్ లోక్సభ ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి పక్కన పెట్టడంతో వెంటనే విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. మళ్లీ రాజకీయాల్లో టర్న్ తీసుకుని యాక్టివ్ అయ్యారు. 2019 ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ బీజేపీ గూటికి చేరుకున్నారు విజయశాంతి. మునుగోడు ఉప ఎన్నిక ముందు వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన వెంటనే ఆమె మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హస్తం పార్టీలో చేరిన తర్వాత ఆమెకు పెద్దగా ప్రయారిటీ మాత్రం దక్కలేదు. పార్టీ నేతలు ఆమెను ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చిన కొత్తలో సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో ట్వీట్లు చేస్తూ ప్రతిపక్షాలకు చురకలంటించింది. ఇదిలా ఉండగా విజయశాంతి పొలిటికల్ చాప్టర్ ముగిసినట్లేనా అన్న చర్చ జరుగుతుండగానే అనూహ్యంగా ఫైర్ బ్రాండ్ విజయశాంతి పేరు తెర మీదకొచ్చింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చొరవతో రాములమ్మను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ అంశం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేకెత్తిస్తోంది. ఎప్పటి నుండో రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో నలుగురికి అవకాశం దక్కనున్న నేపథ్యంలో సీనియర్ నేతలకే మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ విజయశాంతి ఎంట్రీ ఇవ్వటంతో ఆమెకే కేబినెట్ లో స్థానం దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానమే ఎమ్మెల్సీ ఎన్నికల వేళ విజయశాంతి పేరు తెర మీదకు తెచ్చిందని, ఎలాగూ అసెంబ్లీలో ఉన్న సభ్యుల సంఖ్య ప్రకారం ఎంపిక ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఇందులో విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ఈజీగా గెలుపొందే అవకాశం ఉందని, అయితే ఇందులో నుండి ఎవరో ఒకరు తెలంగాణ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపడతారని భావిస్తున్నారు. కానీ ఈ అదృష్టం ఎవరిని వరిస్తుంది అన్న ప్రధాన చర్చ పార్టీలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని దృష్టిలో ఉంచుకొని ఒక బలమైన మహిళా నేత కాంగ్రెస్ పార్టీకి అవసరమన్న మాట వినిపిస్తోంది. ఆల్రెడీ పార్టీలో మంత్రిగా ఉన్న సీతక్క ప్రధాన ప్రతిపక్ష పార్టీలని, వారి మాటల దాడుల్ని తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే మరో మహిళా నేత కూడా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ మరింత ధీటుగా, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లవచ్చన్న అభిప్రాయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చిందని సమాచారం. గతంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలో పనిచేసి బయటకొచ్చిన రాములమ్మకు మంత్రి పదవి కట్టబెడితే దూకుణ్ణి ప్రదర్శిస్తూ ఆ పార్టీ నేతల్ని కట్టడి చేయగలదని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట. ఇదిలా ఉండగా ఇటీవల ఫైర్ బ్రాండ్ విజయశాంతి గురించి కూడా మీనాక్షి ఎంక్వైరీ చేశారట. ఆమె పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు, ఎందుకు ఆమె పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదని పార్టీ నేతలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. విజయశాంతి లాంటి సీనియర్ నాయకుల్ని పార్టీ సరిగ్గా ఉపయోగించుకోవటం లేదన్న ఫీడ్బ్యాక్ వచ్చిందట. విజయశాంతి లాంటి మహిళా నేత సేవలు పార్టీకి ఎంతో ముఖ్యమని మీనాక్షి నటరాజన్ తన మనసులో మాట చెప్పారట. ఈ క్రమంలోనే విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారన్న వార్తలు వినపడుతున్నాయి. అయితే త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో అద్దంకి దయాకర్, విజయశాంతి ఇద్దరిలో ఒకరికి మంత్రి హోదా దక్కనుందని సమాచారం. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియాలకు వీర విధేయురాలుగా ఉన్న విజయశాంతికి కేబినెట్ లో చోటు దక్కుతుందా, లేదా దళిత సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ని వరిస్తుందా అన్న అంశం ప్రస్తుతం కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. అయితే ఇక్కడ మరో అంశం, అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ లో ఒక ఫైర్ బ్రాండ్ గా మంచి పేరుంది. ఎస్సీ కోటాలో మంత్రి పదవి కేటాయిస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోవటంలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందట. రాష్ట్రంలో కొన్ని మంత్రి పదవులు 15 నెలలుగా ఖాళీగా ఉండటంతో ఆ మంత్రిత్వ శాఖలు ఎమ్మెల్సీగా కొత్తగా ఎన్నికయ్యే విజయశాంతి, అద్దంకి దయాకర్ వీరిద్దరిలో ఎవరిని మంత్రి పదవి వరిస్తోందన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్ లో విజయశాంతి, అద్దంకి దయాకర్ వీరిద్దరూ మంత్రి పదవికి పోటీ పడే అవకాశం ఉంది. అయితే వీరిలో ఎవరికి తెలంగాణ కేబినెట్లో స్థానం కల్పిస్తే బాగుంటుందో యోయో టీవీ ఛానల్లో కామెంట్ పోస్ట్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపగలరు.